వెల్కమ్ టు రాజనీతి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలిచి అధికారం చేపట్టిన తర్వాత విధాన మండలి సభ్యులు కొంతమంది రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీలు 2024 ఆగస్టులో ఎమ్మెల్సీలు జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ వీళ్ళు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం రాజీనామా చేశారు. మొన్న లాస్ట్ ఇయర్ మార్చిలో మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన వాళ్ళు. వీళ్ళ రాజీనామాలు ఆమోదించడంలో చైర్మన్ మోషన్ రాజు జాప్యం చేస్తున్నారన్న విమర్శ ఉంది. ఈ సభ్యులంతా తమ రాజీనామాలు ఆమోదించాలని అనేకసార్లు మండలి చైర్మన్కి విజ్ఞప్తి చేశారు. మేము స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశాం, మా రాజీనామాలు ఆమోదించండి అని అభ్యర్థించారు. అయితే వాళ్ళ రాజీనామాలు ఆమోదించలేదు. నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా చైర్మన్కు ఉన్న సంపూర్ణ అధికారం. అయితే ఇంతకాలం తీసుకోకపోవడం అనేది అసాధారణం అని చెప్పొచ్చు. ఏపీ మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సభ్యులు ఉన్నారు. చైర్మన్ మోషన్ రాజు కూడా వైసీపీ నుంచే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటా కింద ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోషన్ రాజు గారి పేరుని ప్రతిపాదించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషన్ రాజు చాలా కాలం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. వైఎస్ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత మండలి చైర్మన్గా ఎన్నికయ్యారు. మామూలుగా అయితే ఎవరైనా సభ్యులు రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామా వెనకాల ఎలాంటి ఒత్తిళ్లు లేవని చైర్మన్ నిర్ధారణకు వస్తే, ఆ రాజీనామా లేక ఫార్మెట్ సరిగ్గా ఉంటే వెంటనే రాజీనామాను ఆమోదించడం అనేది మర్యాదకరమైన సంప్రదాయం. కానీ ఈ నలుగురు రాజీనామాల మీద నిర్ణయం తీసుకోలేదు. కారణం ఏంటి అంటే, వీళ్ళ రాజీనామాల మీద వేరే పార్టీల ఒత్తిడి ఉంది అని శాసనమండలిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకే జయమంగళ వెంకటరమణని విచారించిన తర్వాత, వెంకటరమణ ఇచ్చిన వివరణ పరిశీలించిన తర్వాత అతను స్వచ్ఛందంగా రాజీనామా చేశాడని నిర్ధారణకు రాలేకపోతున్నట్టు, అందుకే జయమంగళం రాజీనామాని తిరస్కరించారని తెలుస్తూ ఉంది. దీనికి ముందు జయమంగళ వెంకటరమణ తన రాజీనామాను ఆమోదించాలని చాలాసార్లు చైర్మన్ కోరారు. ఎన్నిసార్లు అడిగినా నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో మండలి చైర్మన్ తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఆయనకు 10,000 రూపాయలు జరిమానా విధించడంతో పాటు ఈ రాజీనామా మీద 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను చైర్మన్ సవాల్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ చైర్మన్ పిటిషన్ని విచారిస్తున్న సందర్భంలో 3 వారాల్లో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఆ మేరకు ఇప్పుడు జయమంగళం వెంకటరమణ రాజీనామాని మండలి చైర్మన్ తిరస్కరించారు. ఈ మిగతా 4 రాజీనామాల మీద ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈ 4 కూడా చాలాసార్లు చైర్మన్ కలిసి రాజీనామాలు స్వచ్ఛందంగా చేశాం, ఎలాంటి ఒత్తిడి లేదు మా మీద, వాటిని ఆమోదించడానికి కోరారు. ఆయన వాళ్ళని విచారించారు కూడా. అయితే ఇంతవరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకునే విషయంలో చైర్మన్కి సంపూర్ణ అధికారాలు ఉంటాయి, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అయితే ఇంత సమయం తీసుకోవటం మీద విమర్శలు వస్తున్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం ఒక సభ్యుడు స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు స్పీకర్ లేదా చైర్మన్ దాన్ని ఆమోదించాలి. ఈ ఆమోదించడానికి నిర్దిష్టంగా గడువు లేనప్పటికీ సముచిత కాలంలో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు గతంలో చాలా సందర్భాల్లో చెప్పాయి. రాజీనామా లేఖ అందిన వెంటనే చైర్మన్ కానీ స్పీకర్ కానీ దాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు. రాజీనామా చేసిన సభ్యుడు ఎవరి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగానే రాజీనామా చేశారా లేదా అని నిర్ధారించుకోవడానికి చైర్మన్కి స్పీకర్కి అధికారం ఉంటుంది. జయమంగళ వెంకటరమణ కోర్టును ఆశ్రయించిన తర్వాత ఆయన రాజీనామా మీద నిర్ణయం తీసుకోవడంలో జాప్యం మీద హైకోర్టు జోక్యం చేసుకుంది. రాజీనామాలను సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. రాజీనామాపై నిర్ణయం తీసుకోవడానికి గడువు విధించింది. ఆ గడువులోపే జయమంగళం రాజీనామాని చైర్మన్ తిరస్కరించారు. మరి మిగతా సభ్యుల రాజీనామాలు కూడా చైర్మన్ పరిశీలనలో ఉన్నాయి. వాటి మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.